హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, ఇవి వచ్చినప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, దీన్ని ఎలా తీయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యూట్యూబ్ గురించి ఎలా చేయాలి ఏంటి అనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసారంటే చాలా క్లియర్గా మీకు అయితే అర్థమవుతాయి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ అసలు కాపీరైట్ అంటే ఏంటి? మనం ఏదైనా మూవీ సాంగ్స్ తీసుకొచ్చి మన వీడియోస్లో యాడ్ చేసి కనుక మనం పెట్టామంటే అవి షార్ట్స్ అవనివ్వండి, షార్ట్స్ ఏంటంటే డౌన్లోడ్ చేయకుండా మనకు ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్లో సాంగ్స్ వస్తూ ఉన్నాయి, ఆ సాంగ్స్కి మీ వీడియోస్ని యాడ్ చేయండి, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే డౌన్లోడ్ చేసిన సాంగ్స్ని మీ వీడియోస్కి యాడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో ప్లస్ సింబల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మనం అప్లోడ్ చేయాలంటే, సో అలా అయితే అప్లోడ్ చేయొద్దు. లాంగ్ వీడియోస్కి మనం కనుక సాంగ్స్ పెట్టామంటే మూవీ సాంగ్స్ కంపల్సరీగా మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. నేను ఆల్రెడీ సాంగ్ పెట్టాను 1 వీక్ అయిపోయింది, నాకు ఇంకా కాపీరైట్ క్లెయిమ్ రాలేదు అంటే నేను పెట్టేసుకోవచ్చు అనమాట అనుకోవచ్చు. అలా ఏం లేదండి, 1 వీక్కి రావచ్చు, 10 డేస్కి రావచ్చు, 1 మంత్కి కూడా రావచ్చు క్లెయిమ్ అనేది. కాబట్టి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం మూవీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ మన ఈ వీడియోస్కి యాడ్ చేసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుందన్నమాట. మరి కాపీరైట్ క్లెయిమ్ వస్తే దాన్ని తీసేయడం ఎలాగా? కాపీరైట్ క్లెయిమ్ వల్ల మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా సరే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా వీడియోస్ డిలీట్ చేస్తుంటే కనుక ఇప్పటి నుంచి అలా డిలీట్ చేయొద్దు. కాపీరైట్ క్లెయిమ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే 50% రెవెన్యూ మనకి, 50% ఆ సాంగ్ వాళ్ళకి అన్నట్టు సెట్టింగ్స్ చేసుకుంటారు. కొంతమంది 100% రెవెన్యూ మాకే వచ్చేయాలి, ఆ వీడియోస్ రెవెన్యూ అంతా అని సెట్టింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరు చెప్పండి 50% మనకి ఇస్తారు వాళ్ళ సాంగ్స్ మనం యూస్ చేసుకుంటే? చాలామంది 99% మ్యూజిక్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైనా సాంగ్ కనుక మన వీడియోకి యాడ్ చేసుకుంటే దానికి వచ్చే రెవెన్యూ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది అనమాట 100%. ఇప్పుడు సపోజ్ మనకి 1 lakh వ్యూస్ ఉన్నాయి, మనం ఏదైనా సాంగ్ పెట్టామనుకోండి, దాంట్లో 1 lakh వ్యూస్ వచ్చాయి, లేదంటే 10 lakhs వ్యూస్ వచ్చాయి, దానికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం ఆ సాంగ్ ఎవరిదైతే ఉందో, ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ అని ఇంకా చాలా మ్యూజిక్స్ అని ఉన్నాయి కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. కొంతమంది ఏంటంటే 50% వాళ్ళకి 50% మాకు అని ఇస్తారు, 99% అలా ఇవ్వరు. ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రం 50% మాత్రమే కావాలనుకుంటారు. సో అలాంటప్పుడు మనకి కొంచెం అమౌంట్ వస్తుంది. దానివల్ల మనకి మానిటైజేషన్ ఆగిపోదు, మన ఛానల్ రిమూవ్ అయిపోదు. దానివల్ల ప్రాబ్లం అయితే ఎక్కువ కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి వచ్చేలాగా చూసుకోవద్దు. ఓకే 1 or 2 3 4 ఇలా వరకు ఓకే, కానీ మొత్తం మన ఛానల్ అంతా కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఈ లోపు ఏంటంటే మానిటైజేషన్ అనేది మనకి ఆగదు. కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా సరే మానిటైజేషన్ అనేది అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్ మాత్రం పడిందంటే చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు. కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎందుకు పడుతుందంటే వీడియోస్ సపోజ్ ఇప్పుడు ఎదురువాళ్ళ వీడియోస్ మనం కనుక పెట్టుకున్నాం అనుకో మన ఛానల్లో డౌన్లోడ్ చేసి, వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ అనేది వేస్తారనమాట. కాపీరైట్ క్లెయిమ్ కూడా వేస్తారు, కానీ 90% కాపీరైట్ స్ట్రైక్ అనేది వేస్తారు. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే చాలా కోపంగా ఉన్నాం మీ మీద, మీ ఛానల్ ఇలా అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ అనేది వేస్తారనమాట. సో క్లెయిమ్ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, స్ట్రైక్ వేస్తే మాత్రము చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది మీ ఛానల్కి. ఫస్టే స్ట్రైక్ వేసేస్తారా, మేము ఇప్పటివరకు ఎప్పుడూ తప్పు చేయలేదు, ఒక వీడియో మాత్రం డౌన్లోడ్ చేసి మా ఛానల్లో పెట్టుకున్నాము, మా ఛానల్కి వాళ్ళు స్ట్రైక్ వేసేస్తారా అంటే ఫస్ట్ స్ట్రైక్ వేయరండి, వార్నింగ్ అయితే పంపిస్తారు. అంటే ఏంటంటే మీరు ఇది ఫస్ట్ టైం చేశారు, మీకు ఛానల్ గురించి సరిగా తెలుసో తెలీదో ఫస్ట్ ఛానల్ గురించి తెలుసుకోండి, కాపీరైట్ క్లెయిమ్ అనేది ఓకే కానీ కాపీరైట్ స్ట్రైక్ అనేది మాకు ఓకే కాదు అన్నట్టుగా మనకి వార్నింగ్ అయితే పంపిస్తారు. అప్పుడు మీకేంటంటే ఆ వార్నింగ్ వల్ల ప్రాబ్లం ఉంటుందా అంటే ఆ వార్నింగ్ వల్ల ప్రాబ్లం ఉండదు.
కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా నెక్స్ట్ వీడియోస్ మనం పెట్టేటప్పుడు ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసి కాకుండా నార్మల్గా మీ సొంత వీడియోస్ మీరు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చాలా మంది చూడండి, సపోజ్ ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి వీడియో ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ని ఎంతమంది చూస్తారు చెప్పండి? చాలా మిలియన్స్లో ఉంటాయి కదా వాటి ట్రైలర్. వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసేసి అది మన ఛానల్లో పెట్టేసుకుంటారు. అప్పుడు ఏంటంటే 1 డే లోపే మీకు స్ట్రైక్ అనేది పడిపోతుంది కంపల్సరీ. అలా స్ట్రైక్ పడిపోతే ఏమవుతుందంటే దానికి వచ్చే అమౌంట్ మొత్తం మీకు, ఇప్పుడు ట్రైలర్ అంటే ఎంతమంది చూస్తారు చెప్పండి? ఒక రిలీజ్ అయిపోయిన తర్వాత అంటే ట్రైలర్ ఎవరు చూడరు, రిలీజ్ కాకముందు ట్రైలర్ని మిలియన్స్లో వ్యూస్ అయితే వస్తాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే అలా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పడినా పర్వాలేదు, స్ట్రైక్ పడినా పర్వాలేదు అనుకుని చాలామంది నాకు ఫస్ట్ స్ట్రైక్ పడింది అని చెప్పేసి, స్ట్రైక్ పడినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఆల్రెడీ ట్రైలర్ ఉంటుంది కదా, దాన్ని వెంటనే ఇప్పుడు ట్రైలర్ సపోజ్ మార్నింగ్ 9 o'clock రిలీజ్ అయింది అనుకోండి, వాళ్ళు 9:30, 9:15 కల్లా దాన్ని డౌన్లోడ్ చేసేసుకుని వాళ్ళ ఛానల్లో పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు మనం సెర్చ్ దగ్గరికి వెళ్ళేసి బాహుబలి ట్రైలర్ అని కొట్టేసి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఛానల్ కూడా వచ్చేస్తుంది. ఆ ట్రైలర్లో వచ్చినప్పుడు ఆ ఛానల్ క్లిక్ చేసి అలా మిలియన్స్ మంది చూసారనుకోండి, దానికి వచ్చే రెవెన్యూ మొత్తం ఆ ట్రైలర్ ఎవరైతే రిలీజ్ చేశారో ఓన్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్ట్రైక్, వాళ్ళు డబ్బుల కోసం చూడరు. ఇప్పుడు స్ట్రైక్ వేశారంటే కంపల్సరీగా వాళ్ళు డబ్బుల కోసం చూడరు, మనం వాళ్ళ సాంగ్ ఎందుకు యూజ్ చేసాము, వాళ్ళ వీడియోని ఎందుకు యూజ్ చేసాము అని చెప్పేసి మన మీద కోపంతో స్ట్రైక్ అనేది వేస్తారు. వాళ్ళు డబ్బుల కోసం అయితే వేయరు, పాపులారిటీ అనేది తగ్గిపోవడం కోసం. మరి పాపులారిటీ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ నా ఛానల్ని నేను పెడుతున్నాను, నాది యూజ్ చేసి వేరే వాళ్ళు పెట్టారనుకో, నాకు తగ్గిపోతారు కదా వచ్చే వ్యూస్ అని, నేను సబ్స్క్రైబర్స్ అందరూ. అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైక్ అనేది వేశారంటే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే వ్యూస్ కానీ ఎక్కువ రాకుండా, ఎక్కువ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనం అలా చేసామంటే. అలా రాకుండా మాకు డబ్బులు అవసరం లేదు, వీళ్ళకి స్ట్రైక్ వేసామంటే వీళ్ళ ఛానల్ పోవాలి ఇంకంతే అని చెప్పేసి స్ట్రైక్ అనేది వేసేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి మనీ రావు కదా, మన ఛానల్ కూడా పోతుంది. కానీ ఫస్ట్ టైం మాత్రం మన ఛానల్ అనేది పోదు, వార్నింగ్ అయితే ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనం అలా చేసామనుకోండి ఫస్ట్ స్ట్రైక్ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు వార్నింగ్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట మనని, అసలు యూట్యూబ్ క్లైమ్ అంటే యూట్యూబ్ కాపీరైట్ క్లైమ్ అంటే ఏంటి, లేదంటే కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, మీరు ఏం చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అని చెప్పేసి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆన్సర్ చేసేస్తాము, పంపించేస్తాము, ఓకే. అక్కడికి రెండోసారి కనుక తప్పు చేస్తామంటే ఫస్ట్ టైం మనకి స్ట్రైక్ అనేది పడుతుంది. ఆ స్ట్రైక్ ఎన్ని రోజులు ఉంటుంది, 90 days అయితే మన ఛానల్లో ఉండిపోతుంది అలాగా. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే స్ట్రైక్ అనేది వచ్చిన తర్వాత మనకి చాలా అంటే చాలా పెద్ద వార్నింగ్ అనమాట. మనకి స్ట్రైక్ పడితే మనం చాలా భయపడాలి, రెండోసారి స్ట్రైక్ పడకుండా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్స్ థంబ్నెయిల్స్ పోవడం కానీ, లేదంటే మనకి వచ్చే అప్లోడ్స్ని అప్లోడ్ చేయకుండా ఆపడం కానీ, లేదంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా వీడియోస్, అది అప్లోడ్ అవ్వకుండా ఆప్షనే కనిపించకుండా ఆపేస్తుంది అనమాట యూట్యూబ్ ఛానల్. లేదంటే థంబ్నెయిల్స్ డిలీట్ చేయడం కానీ, లేదంటే లైవ్ ఆప్షన్ని మన దాంట్లోంచి డిలీట్ చేయడం కానీ అలా చేస్తుంది అనమాట. సో ఎవరైనా ఇప్పటి వరకు ఫస్ట్ టైం మిస్టేక్ చేస్తుంటే స్ట్రైక్ అనేది పడి ఉంటే కనుక రెండోసారి స్ట్రైక్ పడకుండా చూసుకోండి. ఒక 90 days తర్వాత మళ్ళీ స్ట్రైక్ పడిందంటే అది ఫస్ట్ స్ట్రైక్ కిందే అవుతుంది. కానీ 90 days లోపు కనుక మనకి స్ట్రైక్ పడిందంటే రెండో స్ట్రైక్ అనేది ఛానల్కి చాలా చాలా ప్రాబ్లం అనమాట. అలా రాకుండా చూసుకోండి. నెక్స్ట్ మానిటైజేషన్ అవుతుందా, ఒకవేళ మాకు స్ట్రైక్ పడిపోయింది, స్ట్రైక్ పడిన తర్వాత మానిటైజేషన్ అవుతుందా అంటే, సో మానిటైజేషన్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎక్కువ స్ట్రైక్స్ అయితే పడకుండా చూసుకోండి. ఫస్ట్ స్ట్రైక్ పడడం వల్ల మనకి మానిటైజేషన్కి అయితే ప్రాబ్లం లేదు, క్లైమ్ రావడం వల్ల కూడా, కాపీరైట్ క్లైమ్ రావడం వల్ల కూడా ప్రాబ్లం అయితే లేదు. కొన్ని ఛానల్స్కి ఏంటంటే స్ట్రైక్ పడిన తర్వాత కూడా ఆ స్ట్రైక్ పోయిన 90 days వరకు కూడా మానిటైజేషన్ అవ్వదన్నమాట. సో కొంతమందికి అయిపోతుంది, అది మన లక్కను బట్టి ఉంటుంది అనుకోండి.
సో మన వీడియోస్ అనేవి మనం జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. ఎదరు వాళ్ళ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకొచ్చి మీరు యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయొద్దు. అలా చేశారంటే వాళ్ళు మీకు స్ట్రైక్స్ వేస్తారు. స్ట్రైక్స్ వేస్తే కనుక ఛానల్ ప్రాబ్లం. ఇప్పుడు సాంగ్ పెట్టాను, సాంగ్స్ పెట్టడం వల్ల ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మర్చిపోయాను, మనకి వ్యూస్ అనేవి సబ్స్క్రైబర్స్ అనేవి స్ట్రైక్ వల్ల వచ్చాయి అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను బాహుబలి అని, RRR అని ఇలాంటివి ట్రైలర్స్ పెట్టినప్పుడు మనకి వ్యూస్ చాలా మంది వ్యూస్ వస్తారు కాబట్టి ఆ వ్యూస్ మనకే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్, దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా మన ఛానల్కి. ఆ సబ్స్క్రైబర్స్ కూడా మనకే ఉండిపోతారు. కానీ ఏంటంటే మనకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. నా సాంగ్ని నువ్వెందుకు, నా వీడియోని నువ్వెందుకు వాడుకున్నావు, నీ ఛానల్ పోవాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ స్ట్రిక్ట్గా వేసినట్టు. అదే క్లెయిమ్ అనుకోండి, నా సాంగ్ని నువ్వెందుకు వాడుకున్నావు, నీకు నా సాంగ్ వల్ల ₹1 కూడా రాదు, అది మొత్తం మాకే రావాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ స్ట్రైక్ పడినా క్లెయిమ్ పడినా మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ కౌంట్ మాత్రం తగ్గదు. మనకు ఉండే సబ్స్క్రైబర్స్ మనకే ఉంటారు. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కలవరు అనమాట, మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వీడియో చేసినప్పుడు సాంగ్స్ అనేవి వైటీ స్టూడియోలో ఉన్న సాంగ్స్ని యూస్ చేసుకోండి, అంతేగాని డౌన్లోడ్ చేసి మాత్రం మీరు సాంగ్స్ని అయితే వాడద్దు. వాడినా సరే మీకు క్లెయిమ్ అనేది పడుతుంది. కానీ ఇప్పుడు మీరు మనీ వల్ల చేస్తున్నారనుకోండి, మీరు నాకేంటంటే సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, నాకు మనీ ₹1 కూడా అవసరం లేదంటే మీరు చెయ్యండి. కానీ కొన్నాళ్ళకి ఛానల్ అనేది కూడా పోతుంది. అన్ని క్లెయిమ్లు వచ్చేయద్దు, లిమిట్ అనేది ఉంటుంది దేనికైనా సరే. కానీ ఏంటంటే మీకు మనీ కావాలి అనుకుంటే మాత్రం మీరు అలాంటి సాంగ్స్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే వాటి వల్ల మనీ అయితే రాదు. ఎంత మనీ వచ్చిందో మొత్తం అన్నీ మనకి వాళ్ళ ఛానల్లో మ్యూజిక్ ఎవరిదైతే పెట్టామో వాళ్ళకే వెళ్ళిపోతుంది. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనది ఈ వీడియో అనమాట. ఎవరికైనా ఈ టాపిక్ గురించి నాకు తెలియదు, ఒకసారి చెప్పండి అని చెప్పి అన్నారంటే వాటి గురించి నేను వీడియో చేస్తాను కంపల్సరీగా. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.